దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు చూస్తారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరించే ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఆ నమ్మదగిన ప్రేమలో ఈరోజంతా మనము కూడా విశ్వసనీయంగా జీవించుదాం. నా ప్రియ సహోదరుడ సహోదరి, ప్రతిరోజు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలని, మన గత జీవితాన్ని మర్చిపోవాలని, మనము నిన్నటి దినము కంటే ఈరోజు ఇంకొక ఉన్నత మెట్టులో ప్రభుకి దగ్గరగా జీవించాలని, ప్రభుకి ప్రియమైన వారలంగా జీవించాలని ప్రతిరోజు మనము ప్రయత్నిస్తూనే ఉంటాం. మనమే కాదు ప్రియులరా, దేవుడు కూడా ప్రతిరోజు కూడా అదే పిలుపును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనములో, నీవు లెమ్ము, నీవు ప్రకాశింపుము, నీ మీద వెలుగు ప్రాప్తించినది, ఆ ప్రభు తేజస్సు నీ మీద వెలుగొందుచున్నది. ప్రతిరోజు ఉదయం లేవగానే నేను లేవాలి, నేను ప్రకాశించాలి. నా సొంత శక్తి ద్వారా అది అసాధ్యం కావచ్చు, కానీ దేవుని వెలుగు, దేవుని తేజస్సు నా మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నేను కూడా ఆపకుండా ఆ ప్రభువు తేజస్సును నేను ప్రతిబింబించాలి. అవును ప్రియులారా, దేవుని స్వరాన్ని వినగలిగిన వాళ్ళు మాత్రమే దేవుని తేజస్సును స్వీకరించగలరు. ఆ పిలుపును వినే వినికిడి జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే ప్రభు తేజస్సును స్వీకరించి ఇతరుల మీదికి ప్రతిబింబింప చేయగలరు. దాని కొరకు మనము ఆశగొనాలి, దాని కొరకు మనము వెలను చెల్లించాలి. చూడండి, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన దేవుడు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉదయమే లేచి ప్రార్థనలో ఎందుకు గడిపారు ప్రియులారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36 వచనాల్లో మనం చదువుతున్నాం. ఉదయమే పెందలకడని లేచి నిర్జన ప్రదేశంకు వెళ్ళి ప్రభువు ప్రార్థనలో గడిపెను. ఎందుకంటే యేసు ప్రభు 100% దేవుడైనప్పటికీ 100% మనిషిగా ఈ లోకంలో జీవించారు. మనిషిగా ఉండవలసిన ఎన్నో శోధనలను ప్రభు ఎదుర్కొన్నారు. వాటన్నిటి నుంచి విడుదలను పొంది వాటిని ఏ విధంగా జయించాలో, ఏ విధంగా ప్రభు చిత్తాన్ని ప్రతిరోజు మనం తెలుసుకోవాలో మనకి నేర్పించడానికి ప్రభు తన జీవితాన్ని లోకంలో మనకి మాదిరికరంగా జీవించారు. ఆ ఉదయకాలమే పెందల కడనే ప్రభువులో మనం గడిపిన ఆ సమయంలోనే మనలోని అలసటను దేవుడు తీసుకొని తన ఉత్సాహముతో దేవుడు మనల్ని నింపుతారు. మన మనస్సు ఈ లోకానికి చెందిన ఏమేమి ప్రణాళికలు, నిర్ణయాలు చేసి ఉందో అది దేవుని చిత్తము కానట్లయితే వాటన్నిటిని తీసివేసి దేవుని వాక్యం మనం చదివినప్పుడు దేవుని చిత్తాన్ని మనం అంగీకరించేలా ప్రభు మనల్ని సిద్ధం చేస్తారు. అందుకని చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురు యొక్క అత్తమ్మను అతడు స్వస్థపరిచిన తర్వాత మరునాడు ఉదయమే ప్రభువు పెందలకడని లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ, అపోస్తలులందరూ ప్రభుని వెతుకుతూ ఉన్నారు. ప్రభుని కనుగొన్న తర్వాత, రండి ప్రభువా, మా ఇంటి దగ్గర చాలామంది ఎదురు చూస్తున్నారు, వారందరినీ ఈరోజు కూడా మీరు స్వస్థపరచు అన్నప్పుడు చూడండి, మానవులంగా అక్కడ చాలామంది స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారంటే నిన్నటి దినాన స్వస్థతను చేసినట్లుగా ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి స్వస్థత చెయ్యవచ్చు అని ప్రభువు చెప్పవచ్చు. కానీ ప్రభువు దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఉన్నారు కాబట్టి, రండి మనము మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుడు పరలోకపు తండ్రి ఎక్కడ నన్ను పరిచర్య ఈరోజు చేయమన్నారో
ఆ స్థలానికి వెళ్ళి మనం పరిచర్య చేద్దాం రండి అని వారిని తీసుకొని వెళ్ళారు. మన ఇష్టాలకు దేవుని ఇష్టానికి ఎంత వ్యతిరేకత ఉందో చూడండి ప్రియులారా. అందుకని యెషయా ప్రభు చెప్పారు కదా 55వ అధ్యాయంలో, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత ఉన్నతంగా ఆకాశం ఉందో, మన గురించి దేవుని ప్రణాళికలు అంత ఉన్నతంగా ఉన్నాయి. మరి అవి తెలుసుకోవడానికి ప్రభువుతో మనం సమయాన్ని గడపాలి కదా. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రభు వాక్యంలో మనం వెతికినప్పుడు ఆ వాక్యము ద్వారా ప్రభు మనకి నేర్పిస్తారు. ప్రియులారా, ఎవరెవరు ప్రభు సన్నిధిలో గడుపుతారో ప్రభు యొక్క ఇష్టాలను తమ సొంతం చేసుకుంటారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఒక 70 మందిని ఎన్నుకుంటే నీలో నేను ఉంచిన ఆత్మను తీసి వారికి కూడా ఇస్తాను, నీ పనిని, నీ ప్రవచన పనిని వాళ్ళు కూడా చేస్తారని చెప్పినప్పుడు, దేవుని చిత్తం ప్రకారం మోషే 70 మందిని ఎన్నుకున్నప్పుడు వారందరినీ గుడారంలోనికి రమ్మన్నప్పుడు ఎల్దాదు మెహదాదు అని 2 మాత్రము గుడారంలోనికి రాకుండా వాళ్ళు వేరే స్థలంలో ఉన్నప్పుడు, ప్రియులారా, దేవుడు ఇచ్చిన మాట ప్రకారము దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు ఆ 2 గుడారంలోనికి రాకున్నను వారికి కూడా ఆ ఆత్మ ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు ప్రవచనం చెప్పడం మొదలుపెట్టారు. కానీ అది గమనించిన ఒక యువకుడు మోషే దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, వీళ్ళిద్దరు గుడారానికి రాలేదు, అయినా వీళ్ళిద్దరూ ప్రవచనం చెప్తున్నారు, వారిని ఆపండి అన్నప్పుడు ప్రతి క్షణము దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానికి విధేయించే మోషే ఏం చెప్పాడో చూడండి. అయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి అలా చెప్తున్నావు, కానీ దేవుని ఇష్టం ఏంటో తెలుసా? నేను తెలుసుకున్నాను. ఆ దేవుని ఇష్టం, చిత్తం ఏంటంటే ఈ 70 మంది మాత్రమే కాదు, ప్రతి నరుడు కూడా ప్రవచన ఆత్మను పొంది ప్రవచనం చెప్పి ఉంటే ఎంత బాగుండునో. అది ప్రియులారా, దేవుని చిత్తంలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆ ప్రభు తేజస్సు మన మీద ప్రకాశించినప్పుడు దేవుని ఇష్టాలను మన ఇష్టాలుగా మనం మార్చుకుంటాం. ప్రభు ఏ విధానంలో మనం జీవించమన్నారో ఆ విధానంలోనికి మనల్ని మనము మలచుకుంటాం. ప్రియులారా, దీనికి వయస్సుతో ఏ సంబంధం లేదు. కొంతమంది అనుకుండవచ్చు, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, ఉద్యోగ విరమణ చేశాను, ఇప్పుడు నాకు చేయడానికి పని ఏమీ లేదు, దేవుడు సహోదరుడా ఈ వయసులో నిన్ను పిలుస్తున్నాడు. దేవుడికి వయసుతో సంబంధం లేదు. ఏ వయస్సులోనైనా మనము దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ప్రతి ఒక్కరిని కూడా లెమ్ము, ప్రకాశింపుము అని ప్రభు వారితో చెప్తున్నారు. లూకాసు వార్తలో అన్నమ్మ అనే ప్రవక్తిని మనం చూస్తున్నాం. ప్రియులారా, 84 సంవత్సరములు దేవుని ఆలయములో ఉండి తన భర్తను పోగొట్టుకున్న తర్వాత ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ, రక్షకుడు ఎప్పుడు వస్తాడా, ఆయనను నా కన్నులతో ఎప్పుడు చూస్తానా, మాకందరికి ఎప్పుడు ఈ పాపం నుండి శాపం నుండి విముక్తి కలుగుతుందని అంత కడు వృద్ధురాలు ఆమె ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆమె హృదయ దాహాన్ని గమనించిన దేవుడు చూడండి, ఆమెపై తన తేజస్సును ప్రకాశింపచేసి ఆ రక్షకుడు చిన్నారి బాలయేసుని దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు తన కన్నులతో చూడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. రక్షకుని చూసిన ఆనందము ఆమె ఆ దేవాలయంలో అందరికి వెళ్ళి ఎంత సంతోషముతో, ఇన్ని సంవత్సరములుగా దేవుని సన్నిధిలో ఎదురు చూసిన నేను, దేవుని కృపలో ఆ రక్షకుని చూసిన నేను, మనందరికీ రక్షకుడు వచ్చాడు, మనందరికీ విముక్తిని ప్రసాదించే శిశువు ఈ లోకంలో జన్మించాడని తన యొక్క చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆ ప్రభువు తనకు ఇచ్చిన ఆ గొప్ప సత్యాన్ని ఎంతమందికి చాటి చెప్పగలిగిందో, ఎంతమంది కన్నీరు తుడవగలిగిందో, ఎంతమందిలో ఉత్సాహాన్ని నింపగలిగిందో. తన భర్తను కోల్పోయిన 84 సంవత్సరముల వయస్సులో ఉన్న స్త్రీ ఒక ప్రవక్తగా మారి ఎంతమందిలోనూ నిరీక్షణ నింపగలిగినప్పుడు
మనం ఇంకా అంత వయసుకు చేరలేదు కదా, సగం వయసు కూడా అయిపోలేదు కదా, మరి మనము ఎందుకు ఆ దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకూడదు? ఎందుకు కొంచెం ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని మనం స్వీకరించగలిగితే ఆ దేవుని తేజస్సు మన మీద కూడా ప్రకాశింప చేసినప్పుడు మన జీవితాలు కూడా మారుతాయి ప్రియులారా. మారిన మన జీవితాలను చూసిన ఎంతోమంది మనము ఇతరులకు కూడా నిరీక్షణను కలిగించవచ్చు. దేవుని యొక్క చిత్తంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు అన్యుల అధికారులను కూడా మనకి వీలైన విధంగా, మనల్ని ఆశీర్వదించే విధంగా దేవుడు వాళ్ళని మారుస్తాడు. చూడండి, ఎజ్రా గ్రంథంలో మనం చదువుతున్నాము. మనము ఆ ఎజ్రా ధర్మశాస్త్రాన్ని అందరికీ బోధించేవాడు. చెప్తున్నాడు, కోరేషు అనే రాజు అతడు అన్యుడైనప్పటికీ ఆ కోరేషు మాటల్ని తన మాటల్లో చెప్తున్నాడు. ఆకాశమును సృజించిన దేవుడు నన్ను రాజుగా ఎన్నుకున్నాడు. ఆ రాజుని ఎవరెవరు పూజిస్తున్నారో వారందరూ కూడా మీరు కోరుకున్నట్లయితే యెరూషలేమునకు వెళ్ళి మరలా ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఏమేమి అవసరమో వాటన్నిటిని నేను మీకు అందజేస్తాను. మీరు వెళ్ళి ఆ యొక్క దేవాలయాన్ని యెరూషలేంలో పునర్నిర్మించండి. ప్రియులారా, ఎజ్రా ప్రవక్త ద్వారా ఇది తెలుసుకున్నప్పుడు చూడండి, యూదులలో కొంతమంది, బెన్యామీని గోత్రంలో ఉన్న కొంతమంది దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి అక్కడ ఉన్న యాజకులు, అక్కడ ఉన్న లేవీలు, ఆ గోత్రాలకు చెందిన ప్రజలు చూడండి, వాళ్ళు బబులోనియాలో 70 సంవత్సరాలుగా ఉన్నారు. అంటే వారు 2-3 తరాలుగా ఆ బబులోన్లో జీవిస్తూ ఉన్నారు. 2-3 తరాలంటే ఇక ఆ ప్రాంతానికి బాగా అలవాటైపోయారు. 70 సంవత్సరంలో ఒక దగ్గర బాగా స్థిరపడిన తర్వాత దాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఈ శరీరము ఒప్పుకోదు. వాళ్ళు పాటిస్తున్న ఆచారాలు ఒప్పుకోవు. ఈ స్థిరపడిన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఈ లోకపు ఇష్టాలు ఒప్పుకోవు. అయినప్పటికీ వారు దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు. కాబట్టి దానియేలు ప్రవక్తగా 70 సంవత్సరాలు అయ్యాయి ప్రభువా, ఇక ఎప్పుడు మాకు విముక్తిని కలిగిస్తావు అని ఆ బబులోనియాలో కన్నీరు మున్నీరుగా ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఎజ్రా ప్రవక్తను ప్రేరేపించి, యూదా బెన్యామీను గోత్రాలను ప్రేరేపించి దేవుడు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించడానికి అన్యుడైన కోరేషు రాజును దేవుడు వారికి అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఈ ఎన్ని రకాల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు, అధికారులు నా మీద పెత్తనం చెలాయిస్తున్నప్పుడు ఎలా నేను దేవుని కొరకు నిలబడాలి, ఎలా నేను దేవునిలో ప్రకాశించాలి, ఎలా నేను దేవుల్లో ఇతరులకు నేను నిరీక్షణ నింపాలి అన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే చాలు. ఉదయమే లేచి, ప్రభువా నీ చిత్తం ఏంటి, ఈరోజు నేను ఎలా జీవించాలి, నీ నామంలో ఏ ఏ కార్యాలు చేయాలి, ఏ ఏ పరిచర్య చేయాలి అని ప్రభు వాక్యం ద్వారా మనం తెలుసుకోవడానికి వేలను చెల్లించగలిగితే చాలు ప్రియులారా. మన ద్వారా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి మనకు అధికారులుగా అన్యుల వలె ఉన్న ఎంతోమంది కోరేషు రాజులను, అధికారుల వాళ్ళ మనస్సును మార్చి మనకు అనుగుణంగా దేవుడు అన్ని యొక్క పరిష్కారములను మనకు అనుగ్రహించగలడు. మరి వెలను చెల్లించడానికి, ఉదయమే లేవడానికి, ప్రభుని స్తుతించడానికి, ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రభు వాక్యానికి విధేయించడానికి నీవు సిద్ధమా? అయితే ఈరోజు ప్రభు నిన్నే ఎన్నుకుంటున్నాడు. నీ మీద దేవుని సన్నిధి ప్రకాశిస్తూ ఉంది. ఆ దేవుని యొక్క పరిచర్య నీ ద్వారానే జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి, విధేయించడానికి మనందరికీ కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, వయస్సుతో నిమిత్తము లేదు నాయనా, ఏ బాంధవ్యాలతో, ఏ నాయనా తారతమ్యాలతో అయ్యా నువ్వు పట్టించుకోకుండా ఎవరెవరు నీ సన్నిధిలో ఉన్నారు, ఎవరెవరు నీతో వేచి ఉన్నారు, ఎవరెవరు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు, వాక్యమైన ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు, నీ సమయం కొరకు ఎవరెవరు ఎదురు చూస్తున్నారో
అది మాత్రము నువ్వు చూసి అయ్యా వారందరినీ గొప్ప అభిషేకంతో ఈరోజు నింపుతున్న దేవా నీకు స్తోత్రం. నాతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ తేజస్సు మా అందరి మీద ప్రకాశిస్తుందని మేము నమ్ముచున్నాం తండ్రి. వాక్యము వైపుకు మమ్మల్ని ఆకర్షించండి. స్తుతిలో మిమ్మల్ని ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేయడానికి మమ్మల్ని ఆకర్షించండి ప్రభువా. నీ వెలుగు మా మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగులో మేము ఉన్న దీపపు స్తంభంలాగా అందరికీ వెలుగును చూపించాలి, అందరినీ అభిషేకంలోనికి నడిపించాలి, అందరినీ నిరీక్షణలోనికి నడిపించాలి. అటువంటి గొప్ప కృప మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభువు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాడై అంతటా పర్యటించుచు అందరికీ మేలు చేయుచు అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అదే వాగ్దానం ఈరోజు మనందరిలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.